రంగోలీ గార్డెన్స్ బెంగళూరులో ఉండేటటువంటి ఓ నమూనా గ్రామీణ జీవన విధానాన్ని తెలియజేసే ఒక థీమ్ పార్క్. మొదటి భాగం లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, గమనించగలరు. ఓ అందమైన మధురానుభూతిని కలిగించే ఈ థీమ్ పార్క్ లో మనము ఆనాటి కాలమాన పరిస్థితులు ఎలా ఉండేవి, వాళ్ళు కుల వృత్తులు, ఇవన్నీ కూడా మనము చూడవచ్చు. పిల్లలు ఆడుకునే దృశ్యాలు. ఈ రోజుల్లో పిల్లలు ఈ ఆటలంతా ఎక్కడ ఆడుకుంటారు? వాళ్ళు మొబైల్ పట్టుకునేసి టీవీలు చూసుకునే దానికే సరిపోతుంది. అసలు ఈ ఆటలు వాళ్ళకి తెలుస్తుందా? ఆ సైకిల్ వీల్స్ లో ఆ సైకిల్ ట్యూబ్లు ఎత్తుకొని ఆడుకునే ఆటలు ఈ కాలం పిల్లలకి ఎక్కడ తెలుస్తుంది? కనీసం దీన్ని చూసి ఓహో ఆ రోజుల్లో ఆటలు ఇలా ఆడుకుంటారా అని మనం తెలిసే మాదిరి చాలా అందంగా చేసినారు. ఇక్కడంతా కూడా ఆనాటి పల్లెల్లో ఆ రోజు ఇంటి ముందర మన లోగిళ్ళలో ముగ్గు పెట్టే దృశ్యము, తర్వాత టీ కంచుతా ఉంది, ఇంటి ముందర పశువులు. భారతీయ సంస్కృతి అంటేనే పశువులు. మనకు పశువులకు ఎనలేని సంబంధం. ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ పశువులు ఉండడము అది ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు పశువులు ఉంటే వాళ్ళు పనికిరాని వాళ్ళతో లెక్క అయిపోయింది. అయ్యో వీళ్ళ ఇంట్లో పశువులు ఉన్నాయా అని. ఏమున్నా మన భారతీయ సంస్కృతి, ఆ సనాతన ధర్మము అది మనకే సొంతం. వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. ఇది ఒక లోగిళ్ళు. ఆనాటి పాత ఇండ్లు ఎట్లా ఉంటాయి అనేసి ఒక జస్ట్ ఒక మనకు The river Kaveri is the lifeline of the district, and the economy of this district is heavily dependent on water from Kaveri. Shivasamudra Falls lies over the Kaveri River in the Malbari Taluk of the Mandya district. It has twin falls, namely the Vivanturi and ఇక్కడ చూడండి, కుక్క తన బిడ్డలకు పాలిచ్చే దృశ్యము జీవం ముట్టిపడేలాగా ఉన్నాయి. నిజంగానే కుక్క పిల్లలు అక్కడ ఉన్నాయా అన్నట్లుగా ఉంది. ఇక్కడ ఇంటి ముందర పిడికలు కొట్టడము, తర్వాత ఆ బండిది వీలు. ఒక పెద్ద ఆయన ఇంటి ముందర కట్టెలు కొడతా ఉన్నారు. అసలు ఇట్లా కట్టెలు కొట్టడము నేను చూసి ఎన్నో సంవత్సరాలు అయింది. ఇప్పుడంతా మన పిల్లలు అయితే అంతా గ్యాసే కాబట్టి, ఎలక్ట్రిక్ గ్యాసే కాబట్టి అసలు ఈ కట్టెలు కొట్టే విధానం కూడా ఈనాటి పిల్లలకు తెలియదేమో. లోగిళ్లలో కోళ్ళు, మేకలు, ఇంత అందమైన దృశ్యము ఆనాటి ఇండ్లు. తర్వాత బట్టలు నేయడము, బియ్యం దంచడము. చిన్నపిల్లోడు ఆ బండిలో నడక నేర్చుకునేటటువంటి ఆ దృశ్యము నిజంగా ఆనాటి రోజులు నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఇంటి ముందర మేకలు కట్టేయడము, గొర్రెలు, మేకలు. ఇదంతా కూడా ఈ మండ్యా ఏరియా, ఉత్తర కర్ణాటక వాళ్ళ పరిస్థితులు ఇక్కడ చెప్తూ ఉన్నారు అని అంటున్నారు. ఆ రోజుల్లో సైకిల్లో పోస్ట్ మెన్ వచ్చి టెలిగ్రాములు, మనీ ఆర్డర్లు, లెటర్లు ఇవ్వడము, తల్లి బిడ్డకు భోజనం తినిపించడము, ఇవన్నీ కూడా ఎంతో అందంగా చిత్రీకరించినారు. ఇక్కడ ఆనాటి రూరల్ హోమ్స్, పెంకుటిల్లు. ఇది చూడండి, ఆనాటి చాకిలి లోగిళ్ళు. చాకలోళ్ళు ఏ విధంగా డోబీస్ అంతా కూడా ఐరన్ ఎట్లా చేస్తారు, తర్వాత ఏ విధంగా ఉంటాయి వాళ్ళ లోగిళ్ళు అని. చాకలి లోగిళ్ళు ఎంత బాగున్నాయో. అంతేకాకుండా ఆ రోజుల్లో చాకలి వారు ఇంటికి వచ్చి బట్టలను తీసుకొని ఈ విధంగా గాడిద మీద బట్టల మూటలను ఎత్తుకొనేసి నదీ తీరాలకో చెరువు తీరాలకో వెళ్ళి బట్టలనంతా కూడా ఉతుక్కొని మళ్ళా మనకు తెచ్చిచ్చేవాళ్ళు.
ఆ రోజుల్లో వాళ్ళకు డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళు కాదు బట్టలు ఉతికేదానికి. వాళ్ళకి ఏదైనా బియ్యము లేదా ఇంట్లో పండేటటువంటి పంటలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి. అలా ఉండేది ఆనాటి పరిస్థితులు. బొమ్మలు తయారు చేయడము, అక్కడ ఒక పెద్ద ఆయన ఇంటి ముందు బొమ్మలు తయారు చేస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డ పండుకొని ఉంది. ఆ ఇంటి లోగిళ్ళు ఎలా ఉంటాయి, ఈ టాయ్ మేకర్స్ హౌస్ అనేది ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ ఈ ఇమాజినేషన్ ఎంతో అందంగా ఉంది. ఇంటి పక్కలో మేకలు, గొర్రెలు, ఆ తర్వాత మేదరి వాళ్ళు అని ఉండేటటువంటి వాళ్ళు, బుట్టలు అమ్మేవాళ్ళు, వాళ్ళ లోగిళ్ళు, వాళ్ళు కూర్చొనేది, వాళ్ళు పని చేసే విధానము. మేదర వాళ్ళు అంటే బుట్టలు అమ్మేవాళ్ళు, బుట్టలు తయారు చేసేవాళ్ళు. ఏదో స్కూల్ వాళ్ళు తమ పిల్లలంతా పిలుచుకునేసి ఇక్కడ వచ్చి పిల్లోళ్ళకంతా కూడా ఆనాటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ? ಯಾವ ಊರಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ? ನ್ಯೂ ಮಿಲೆನಿಯಂ ಸ್ಕೂಲ್. ಓಕೆ. ಬ್ಯಾಂಗ್ಳೂರ್. ಯಾವ ಊರು? ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ? ಎಲ್ಲಿ ಮೇಡಮ್ ಅದು? కొరమావతి. థ్యాంక్ యూ. ఎదురు గుట్టలు అమ్మేవాళ్ళు, వాళ్ళ లోగిళ్ళు ఇవన్నీ కూడా. ఆ తర్వాత కుమ్మరి వాళ్ళు, పాటర్స్ హౌస్, కుండలు ఏ విధంగా తయారు చేస్తారు, మన్ను ఎట్లా కలుపుతారు, ఆ తర్వాత ఆ వీల్ను తిప్పుతూ కుండలు తయారు చేసేది. కుండలు అక్కడ, తర్వాత ఆ మన్నును, బంకమన్ను తీసుకొని వచ్చి దాన్ని బాగా కాళ్ళతో తొక్కి దాన్ని మెత్తగా తయారు చేస్తారు. అది ఆ తర్వాత ఇంటి ముందర ఆమె పాత్రలు తోముతా ఉంటే చిన్నపిల్లోడు ప్రేమగా అమ్మ దగ్గర వచ్చి నిలుచుకోవడము రియలీ గ్రేట్. ఆ రోజులు తిరిగి జ్ఞాపకం వస్తున్నాయి. తర్వాత కమ్మరి. మనము ఆ రోజుల్లో ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు ఉండేటటువంటి, ఏదైనా బొరకలు పోయడము, రిపేర్లు చేయడము, అవన్నీ కూడా ఇట్లా మనము వాళ్ళ ఇండ్లకు పోయేసి వాళ్ళు ఉండే ప్రదేశంలో అన్ని రిపేర్లు చేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు. అన్ని కుల వృత్తులు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినారు. ఆహా, చూడండి, చెప్పుకోండి చూద్దాం. ఇప్పుడైతే మనము బార్బర్ షాప్కి వెళ్తామో, ఆ రోజుల్లో బార్బర్ షాపులు ఉండేది కాదు. వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చేసి మనకు కటింగ్, షేవింగ్ చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళకు కూడా కటింగ్, షేవింగ్కు డబ్బులు ఎలా ఇచ్చేవాళ్ళం తెలుసా? సంవత్సరానికి ఒకసారి మనం ఇంట్లో పండినటువంటి పంటలు సంక్రాంతికి, ఉగాదికి, దీపావళి అప్పుడు అట్లా సంవత్సరంలో 1-2 సార్లు మనం వాళ్ళకు డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళు. కార్పెంటరీ. కార్పెంటరీ హౌస్. ఇది బ్లాక్ స్మిత్, ఇనుపు సామాన్లు. ఆనాటి ఇంటి లోగిల్. బ్యాంగిల్ హౌస్ అంటే గాజులు వేస్తుంది, గాజులను. ఇక్కడ మనం కూర్గ్ స్టైల్స్, కూర్గ్ వాళ్ళు కడవా హౌస్ అంటాము. వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళు కల్చరు, వాళ్ళు వేసుకునేటటువంటి బట్టలు వాళ్ళు తయారయ్యేసి ఎక్కడికో గుడికి వెళ్తూ ఉన్నారు, చేతిలో కలశం పట్టుకొని. ఇంటి పెద్ద కూర్చొనేసి ఏదో పేపరో పుస్తకమో చదువుతూ ఉన్నాడు. కడవా కల్చర్ని మనకిది కంటికి కట్టినట్లు చూపిస్తూ ఉంది. ఇక్కడ ఆడవాళ్ళు తల మీద ఒకటి, సంఖలో ఒకటి బిందె పెట్టుకునేసి నీళ్లు మోసే దృశ్యాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. కర్ణాటకలోని ఈ కూర్గ్ సామాజిక వర్గము
ఎలా ఉంటుందో మీకోసము వారి జీవన విధానం తెలిసేందుకు ఒక స్మాల్ క్లిప్పింగ్. I'm sure few would have got an opportunity to attend a Kodava wedding, but for those who have not, this usually happens over 2 days, and the first day is Ur Kudwa ceremony. Here you'll have all your first cousins and friends, relatives on the first day. And certainly our weddings are not sober, for which we have alcohol. And it's not just restricted to alcohol, but you also have juice, wine of multiple variety. And the perfect combo is a starter, and we have multiple options of veg, non-veg, and many more. Once this end of the business is done and you finish your food, the next bit is sweating out all of these by burning some calories with a good dance. And everyone comes into it, men, women, even the kids. And there you go, that is a close.